నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. మా అబ్బతో ఆయనకు గొడవ, అతనితో నాకు దోస్తాన. మీకు తెలియందా గురు పాలిటిక్స్ గురించి? ఇది రాజకీయం. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. పరిస్థితులు, అవసరాలు కలిసేలా చేస్తాయి, విడదీస్తాయి కూడా. ఏళ్ల నాటి వైరం ఓ గంటలో సమసిపోవచ్చు. ఓ చిన్న ఇన్సిడెంట్ పెద్ద గొడవకు దారితీయచ్చు. పాలిటిక్స్ అంటేనే డైనమిక్స్, ఎప్పుడేమైనా జరగచ్చు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం కిరణ్ కుమార్ భేటీ చూస్తే అదే అనిపిస్తోంది. 50 ఏళ్ల వైరం పక్కన పెట్టి 4 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఒకే వేదిక మీద కనిపించారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఆ ఇద్దరి భేటీకి కారణం ఏంటి? ఏ అంశాలు చర్చించారు? కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నదేంటి? చంద్రబాబుతో కిరణ్ కుమార్ భేటీ మ్యాటర్ ఏంటి? ఇంటికెళ్లి కలిసి చంద్రబాబుతో నల్లారి ఏం చర్చించారు? తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ఆ ఇద్దరి భేటీ. ఒకరేమో ప్రస్తుత సీఎం, మరొకరు మాజీ సీఎం. వాళ్ళిద్దరూ కలిశారు, చాలా అంశాలపై మాట్లాడుకున్నారు. అందులో ఏముంది? పాలిటిక్స్ అన్నప్పుడు లీడర్లు భేటీ అయి చర్చించుకోవడం కామన్ అనుకుంటున్నారా? అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. నల్లారి ఫ్యామిలీ చంద్రబాబు మధ్య 50 ఏళ్లకు పైగా వైరముంది. పైగా ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందినవారే. అయితే మొన్నటి ఏపీ ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజంపేట ఎంపీగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. ఇప్పుడేకంగా హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికెళ్లి కలిశారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్లినట్లు? వైరం పూర్తిగా సమసిపోయినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఏపీ సర్కార్లోని కూటమిలో భాగస్వామిగా ఉంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలో ముఖ్య నేతగా ఎదగాలని భావిస్తున్నారట కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో భేటీ కాబోతున్న చంద్రబాబుకు తన మనసులో మాటను చెప్పారట. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కావాలని మాజీ సీఎం నల్లారి కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పురంధేశ్వరిని తప్పించే ఆలోచనలో అధిష్టానం లేదని, ఆమె ఆధ్వర్యంలోనే ఏపీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రావడంతో పాటు కూటమి ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు రాలేదని భావిస్తున్నారట. దాంతో పురంధేశ్వరే బీజేపీ ప్రెసిడెంట్ గా కొనసాగుతారని అంటున్నారు. దాంతో రాష్ట్రంలో కాకపోతే జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఆశిస్తున్నారట కిరణ్ కుమార్ రెడ్డి. చాలా రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గవర్నర్లు కొనసాగుతున్నారు. ఒకవేళ గవర్నర్ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారట. అది కుదరకపోతే త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో తనకు ఓ బెర్త్ కావాలని ఆశపడుతున్నారట. ఇవన్నీ అమిత్ షా చెవిలో వెయ్యమని నల్లారి చంద్రబాబుతో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికలతోనే నల్లారి ఫ్యామిలీ చంద్రబాబు మధ్య వైరం ముగిసినట్లేనన్న చర్చ జరిగింది. రాష్ట్ర విభజన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. అప్పుడే ఆ ఇద్దరి మధ్య వివాదం ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2014, 2019లో పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కిషోర్ ఓడిపోయారు. అయినా 2024లో మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఈసారి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పడానికి నల్లారి కుటుంబం చంద్రబాబు మధ్య సాన్నిహిత్యమే ఎగ్జాంపుల్ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. నల్లారి ఫ్యామిలీ చంద్రబాబు మధ్య 1970 నాటి నుంచి వైరం మొదలైంది. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా హస్తం పార్టీలోనే ఉన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు తిరుగుబాటు అభ్యర్థిని పోటీకి దించారు. అక్కడే కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి చంద్రబాబుకు మధ్య వైరం మొదలైంది. ఆ తరువాత అమర్నాథ్ రెడ్డి మరణం తరువాత పోటీ చేసిన ఆయన సతీమణికి వ్యతిరేకంగా కూడా చంద్రబాబు అభ్యర్థిని దించారు. 1989లో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకొచ్చారు.
ఆయన పొలిటికల్ ఎంట్రీ తరువాత కూడా చంద్రబాబుతో అంటీ ముట్టనట్లుగానే ఉంటూ వచ్చారు. వైఎస్ హయాంలో స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసినప్పుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన్ను అభినందించడానికి కూడా టీడీపీ నేతలు ముందుకు రాలేదు. 2004-9 మధ్య చంద్రబాబును పలుసార్లు ఇరకాటంలో పెట్టారు కిరణ్ కుమార్ రెడ్డి. అయితే జగన్ కాంగ్రెస్ తో విభేదించిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. అప్పుడు నల్లారి సీఎం అవడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని అంటున్నారు. అయితే జగన్ ను వ్యతిరేకించే క్రమంలో వైసీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు ఇండైరెక్ట్ గా అండగా నిలిచారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇద్దరి నేతల భేటీతో వైరం లేదు, అంతా దోస్తానే అన్నట్లుగా మారిపోయింది సీన్. బీజేపీ పెద్దలు కిరణ్ కుమార్ కి ఏదైనా పదవి ఇచ్చినా దాని వెనక చంద్రబాబు సహకారం ఉంటుందన్న చర్చ జరుగుతోంది.